గడ్డిపర్తి ఎఫ్రాన్ హత్య చేసిన దోషుల్ని విచారణ జరిపి వెంటనే అరెస్టు చేసి దోషులకు శిక్ష పడేలాగా చేయాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా తరపున చింతిరాల మీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. నరసరావుపేట ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మీరయ్య మాట్లాడారు. గడ్డిపర్తి ఎఫ్రాన్ రావిపాడు రోడ్డు శ్మశాన వాటికలో పనిచేస్తున్న వ్యక్తిని హత్య చేసి 17 రోజులు కావస్తున్నా ఇంతవరకు దోషులను అరెస్టు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ సమావేశంలో గడ్డిపర్తి రమేష్ బాబు, గడ్డిపర్తి ఎలీషా, గడ్డిపర్తి చిన్నారి, గడ్డిపర్తి ఉషారాణి, గడ్డిపర్తి రత్నకుమారి పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అక్టోబర్ 16వ తారీఖు నరసరావుపేట మండలం రాయిపాడు స్వర్గపూరి 2 అక్కడ కాటికాపిరిగా పనిచేస్తున్న గడ్డిపర్తి ఎఫ్రాన్ హత్యకు గురవటం జరిగినది. అతనికి హత్యకు గురయ్యి 16 నుంచి 17 రోజులు కావస్తున్నా కానీ ఇంతవరకు రూరల్ పోలీసు వారు ఇంతవరకు దోషులను గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయకపోవటం చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. దీనిని మేము ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు గడ్డిపర్తి రమేష్ బాబు. ఈ నెల 10వ తారీఖు రాయిపాడు రోడ్లోని స్వర్గపూరి 2లో అత్యంత కిరాతకంగా చంపబడ్డ గడ్డిపర్తి ఎఫ్రాన్ మా తమ్ముడు. మీ 4 అన్నదమ్ములు, అబ్బాయి 3వ అబ్బాయి. అయితే ఆ మర్డర్ జరిగి ఇప్పటికీ ఈ రోజుకి 16 రోజులు అవుతుంది. 16 రోజులు అవుతున్నా మరి ఇంతవరకు ఎవరైతే మేము అనుమానం వ్యక్తపరిచామో వాళ్ళని మరి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, విచారణ చేయలేదు. దాని మీద మేము చాలా బాధపడతా ఉన్నాం. 16 రోజులు కూడా దాటిపోయింది. దీని మీద మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధాకరంగా ఉన్నాము. ఎందుకంటే అత్యంత కిరాతకంగా జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగిన ఈ సిచ్యువేషన్ని మరి ఎందుకని మరి వెనక్కి వెళ్తుందో విచారణ మాకైతే అర్థం కాని పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే మా ఎంఆర్పీఎస్ ఎస్ఎస్ మరి జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ గారికి కలవటం జరిగింది. అన్నగారితో మరి ఈరోజు మేము మాట్లాడి మా కులపరంగా రాబోయే రోజుల్లో జరగాల్సిన కార్యక్రమాలన్నిటి మీద మరి అన్నగారితో మాట్లాడటం జరిగింది.